బ్రదర్ చెప్పండి, ఈ 5 సంవత్సరాలు వైసీపీ రూలింగ్ మీకు ఎలా అనిపించింది? వైసీపీ పరిపాలన 25 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయామండి. ఏ డెవలప్మెంట్లు లేవు, రోడ్లు సరిగ్గా లేవు. గుడివాడ నుంచి కంకిపాడు వెళ్తుంటే నడువులు ఇరిగిపోయి ఎంతోమంది బస్సు యాక్సిడెంట్లు అయిపోయి బస్సులు తిరగబడిపోయి పడిపోయిన రోజులు కూడా చూసాం మనం. ఈ ప్రభుత్వం కొడాలని 20 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా అయినా 15 సంవత్సరాల దాకా ఈయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పైన పార్టీ లేనప్పుడు సరే ఏమీ లేదన్న వదిలేసాం. ఈసారి ఏదైనా 2 పార్టీలు గెలిస్తే మినిస్టర్ పదవి ఇచ్చారు, ఓటేసాం కొడాలనికి, అయినా లాభం లేదు. ఆయన 2,000 కోట్లు 3,000 కోట్లు సంపాదించుకొని హైదరాబాద్లో 7-8 కోట్లు పెట్టి వెళ్ళా కొనుక్కొని అక్కడ ఉంటున్నాడు. ఇది ఎలక్షన్ 4 రోజుల ముందు వచ్చాడు, వచ్చి ఏదో అటు ఇటు తిరుగుతున్నాడు, చేస్తున్నాడు. ఏం ఉపయోగం లేదు. అసలు సంస్కార పథకాలు మాకేం అందలేదు. తిరిగాం, కష్టపడ్డం, చేసాం. ఆయన వల్ల పార్టీ వల్ల మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. మాకు వచ్చే ఇల్లు ఉన్న పొరంబోకులు ఇల్లు ఉన్నా సరే అది కూడా వాళ్ళు ఇంటి పన్ను ఉంది, అది ఉంది, మీటర్ ఉంది అని చెప్పేసి మళ్ళీ అన్నీ వెనక్కి లాక్కున్నారు. మాకు చంద్రబాబు 2009లో రాజశేఖర్ స్థలం ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు తర్వాత వచ్చిన తర్వాత ఇల్లు ఇచ్చారు, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్. అన్నీ గృహప్రవేశం కూడా చేసుకున్నాం. వచ్చిన తర్వాత నీకు పొరంబోకులు అది ఉందని చెప్పేసి తీసి క్యాన్సిల్ చేశారు. అది కూడా ఆఖరికి మాకు గతి లేకుండా పోయింది. మళ్ళీ అదే కొంపలో పాడుకుంటున్నాము. ఆడు వచ్చిన తర్వాత మాకు కొడాలని గడు వచ్చిన తర్వాత మాకు ఎటువంటి లాభాలు లేవు. మినిస్టర్ అయిన తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యే అయినా సరే అసలు మనం పట్టించుకున్న నాదులు లేడు. వెనుగల రాము గారు వస్తాం, ఆయనకే వేస్తాం ఓటు. పైన బీజేపీ, జనసేన, టీడీపీ 3 కలిసి వస్తే పోటీ చేస్తారు. 120 సీట్లు కంపల్సరీగా దాడతాయి. ఈ 3 కలిపి ఈసారి వెళ్ళిపోతాడు జగన్ గారు. కేసీఆర్ కూతురు ఉంది కదా కవిత, దాని పక్కన ప్లేస్ ఉంది జగన్ గారికి, అక్కడికి రెడీగా ఉంచారు. తెలంగాణలో అన్నీ మాట్లాడేశారు, వెళ్ళిపోతాం పక్క. వీడు వచ్చిన తర్వాత అన్ని లాసులే అండి. రియల్ ఎస్టేట్ ఉంటేనే కదండి ఇవన్నీ. ఏ ఇల్లు కొనుక్కోవాలన్నా స్థలం కొనుక్కోవాలి. రియల్ ఎస్టేట్ మొత్తం పడేసాడు. వెంచర్లు వేసాము, వెంచర్లు వేసినా సరే ఏం లాభం లేదు. అన్నీ లాసు, పారిపోవడాలు, సగంలోనే వదిలేసి వెళ్ళిపోవడాలు ఈయన దెబ్బకే. దానివల్ల ఉపయోగం ఏం లేదండి, అనవసరం ఇక ఆయన గెలవడం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ ఆంధ్ర.